పైసలు కట్టే కాడైనా పైసలు తీసుకునే కాడైనా ఎంత తెలివి కొద్ది మెదిలితే అంత మంచిదోళ్ళు అయ్యాలి రేపు. లేదంటే ఆ టెంక నెత్తి నోరు కొట్టుకునే కథ అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో నకిలీ కాయిదాలతోటి బురిడి కొట్టించే బడవేగాలు పెరిగిపోతుర్రు. ఇగో ఏమైందో ఎట్లయిందో కానీ ఇంచుమించు అట్లే అయ్యింది. ఓ కాడ పోషమ్మ పోతం చేస్తే మాయసమ్మ మాయం చేసింది చూడుర్రి. ఒల్లంగనోళ్ళంతా దొంగల కలిసి ఒకటేసారి లక్షగానంగా లూటీ చేస్తుంటారు. కానీ కొందరు గంత రిస్క్ తీసుకోరు. అందరిలో కలిసిపోయినట్టు ఉండి ఏదో కొలువు చేసుకుంటూ స్వాహ కార్యాలు కానిస్తుంటారు. నల్గొండ జిల్లా నందిగొండల మున్సిపాలిటీల అసొంటి ఓ స్వాహ కార్యమే కానిచ్చిండట ఓ పోస్ట్ మాస్టరు. ఉత్తరాలు ఇచ్చేటాయనే పైసలు స్వాహ చేసుడేంది అని అనుకునేరు. రూపాయి కూడబెట్టుకొని పోస్ట్ ఆఫీస్ లో పొదుపు చేస్తుంటారు కదా చాలా మంది. అగో అట్లా పొదుపు చేసిన పైసలన్నీ మింగి కూర్చున్నాడట పైలాన్ కాలనీ సబ్ పోస్ట్ ఆఫీసర్ లో ఉండేటి పోస్ట్ మాస్టరు అని మేమంటలేముల్లో. ఇగో ఏమైందో ఏందో మోసపోయిన పబ్లిక్కే చెప్తారు చూడుర్రి. ఇక్కడ 30 లక్షల దాకా ఫ్రాడ్ జరిగిందని చెప్పారు. మేము కూడా కట్టాము. మా డబ్బులు కూడా ఉన్నాయా లేవని చెక్ చేసుకోవడానికి వచ్చాము. బయట ఎక్కడ ఇచ్చుకుంటే ఏం పోతాయని భయం వేసి పోస్ట్ ఆఫీస్లో మంచిగా ఉంటాయని ఇస్తే ఎక్కడ కూడా పోయిందని చెప్పి మాకు కంగారేసి వచ్చాము. 30 లక్షలు అంటే చాలా మంది కూడా చదువుల కోసం పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బులు అవి. ఇన్నరా చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనట్టు అయ్యింది. పొల్లగాళ్ల చదువుకనో బిడ్డల లగ్గానికనో అక్కడికొస్తాయని పోస్ట్ ఆఫీస్ లో పొదుపు చేసుకుంటే అందరి నోట్ల మనుగొట్టినట్టే అయ్యింది. మరి లెక్క పత్రం ఏది లేదా అని అంటే ఉన్నాయట. కానీ స్వాహ చేయాలని అనుకుంటే కాయిదాలు అడ్డమా చెప్పుర్రి. నకిలీ పాస్బుక్లు పుట్టించిండట. అందులోనే లెక్కలన్నీ రాసిండట. అట్లా నమ్మిచ్చి నట్టేట్ల ముంచిండు. అంటే తాళం వేసినట్టే చేసి నకిలీ తాళంతో ఇల్లు గుల్ల చేసిండు అన్నట్టు. అగో గంత తెలియకల్లోడు ఉన్నాడు. స్వాహ ఆయన పైసల లెక్క 1.5 మీదనే ఉంటదని అంటుర్రు అధికారులు. ఇంకా విచారణ జరుగుతుందట. మరి గింత జరుగుతుంటే కడమ అధికారులు ఏం చేస్తున్నట్టో ఏమో ఇన్నొద్దులు. విచారణ చేస్తున్న పోలీసులు కూడా ఇప్పుడు గట్లే అనుమానం పడుతుర్రట. ఎందుకంటే ఇసొంటి స్వాహ కార్యం ఒక్కలతోటి అయ్యేదైతే కాదు కదా. మరి ఇంట్లో ఎందరి హస్తం ఉన్నదో ఆఖరికి ఏం తేలుతుందో ఏమో గాని ఈ పరిస్థితికి కారణం అయినోడు దొరికితే ఈపు సాపు చేస్తామన్నట్టే కోపం చేస్తుర్రు ఆడోళ్ళంతా. ఏమైనా పోస్ట్ ఆఫీసులో ఎత్తి జంప్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి, పెళ్లి అయిపోయేటట్టుంది. ఏమైనా ఇయ్యాల రేపు పైసలు ఇంట్లుంటే ఉంటాయన్న నమ్మకం లేదు. బయట అప్పు గిట్ల ఇస్తే తిరిగి వస్తాయన్న ధైర్యము లేదు. ఆఖరికి గిట్ల పొదుపు చేసుకుందామని అనుకుంటేనేమో గీ తిరిగి తిప్పలుండే. మరి ఇంకేం చేసుడు చెప్పుర్రి. రసీదులు ఉన్నోళ్ళకైతే పైసలు కడతామని చెప్తున్నారట ఆఫీసర్లు గాని మరి అందరికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలిగా.